ప్రైజ్ ద లార్డ్. @ఓన్లీ లైట్ షో ద వే 387ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము క్షమించడం, ఫర్గివ్నెస్. బైబిల్లో ఎలా రాయబడి ఉన్నది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. ఈ వాక్యము ద్వారా దేవునిని చూసి మనం నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం ఏమిటంటే క్షమించడం. జీసస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఫర్గివ్ అదర్స్. దేవుడు తన ఆఖరి క్షణంలో కూడా సిలువలో వేలాడుతూ వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడని చెప్పెను. తన మీద ఎంతమంది నింద మోపినా వారిని క్షమించాడు యేసయ్య. క్షమించడం అనగా 2 విధములు. మొదటిగా మిమ్మును మీరు క్షమించుకోవాలి, రెండవదిగా ఇతరులను క్షమించాలి. అసలు క్షమించడం అంటే ఏమిటి, ఎలా క్షమించాలని మీరు అనుకోవచ్చు. దేవుడు తన జీవితం ద్వారా మనకు చాలా విధాలుగా వివరించాడు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ప్రార్థన. మత్తయి సువార్త 5:44 మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. రెండవది ప్రేమించుడి మరియు వారి కొరకు మేలు చేయుడి. రోమీయులకు రాసిన పత్రిక 12:9 మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. మూడవదిగా మీ శత్రువును శపింపవద్దు. రోమీయులకు రాసిన పత్రిక 12:14 మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. నాలుగవదిగా పగ తీర్చుకొనవద్దు. రోమీయులకు రాసిన పత్రిక 12:19 ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పెను. ఐదవదిగా శత్రువు శ్రమను చూసి సంతోషపడవద్దు. సామెతల గ్రంథము 24:17 మీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు త్రొట్టెళ్ళినప్పుడు నీ మనసున నొల్లసింపకము. ఆరవదిగా మీ శత్రువు పట్ల మీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. లోకాసువార్త 6:31 మనుషులు మీకెలాగూ చేయవలెనని మీరు కోరుకుందురో అలాగూ మీరును వారికి చేయుడి. ఏడవదిగా గతమును గూర్చి ఆలోచించవద్దు. యెషయా గ్రంథము 43:18 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వపు సంగతులను తలంచుకొనకుడి. ఈ విధంగా మీరు ప్రవర్తించి మిమ్మల్ని మీరు క్షమించుకొని ఇతరులను కూడా మీరు క్షమించి దేవుని కుమారులు కుమార్తెలుగా ఉంటారని కోరుకుంటున్నాను. దేవుడు తన జీవితంలో అనేక మందిని క్షమించి, అనగా మగ్దలేని మరియను, యూదాను, ఇంకను అనేక మందిని క్షమించాడు. తన శిష్యులను చంపిన సౌలును క్షమించి పౌలుగా మార్చి తన సాధనముగా ఏర్పరచుకున్నాడు. ఈ విధంగా దేవుడు మనము చేసిన పాపములను క్షమించి తన కృపను మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం ఈరోజు సజీవులుగా ఉన్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ద్వారా దేవుడు ఈరోజు మీకు తెలియజేసింది ఏమిటంటే, కోపపడుడి గాని పాపం చేయకుడి. మీ కోపము సూర్యాస్తమయం వరకు చాలు. మీరు ఈ లోకానికి దేవుని పని కొరకు వచ్చారు. ఆయన పని కొరకు బ్రతకండి, ఆయన సేవ చేస్తూ సాగిపోండి. మనము మంటి నుండి తీయబడ్డాము గనుక మళ్ళీ మంటిలోనికే చేరబడతాము. జీవించినంత కాలము ఈర్ష, పగ, కక్ష లాంటివి మనకు తగదు. కాబట్టి మీకు విరోధంగా ఉన్న వారిని క్షమించి దేవునిని పోలి జీవించి దేవుని కుమారులుగా మారదాం. పరలోక రాజ్యంలో ఆయనతో కూడా కలిసి ఆరాధించే భాగ్యం కలిగి ఉందాం. దేవుడే మీకు సమాధానం కలుగు చేయను గాక. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Please do like, share and subscribe to @only light shows the way 387. God bless you. God be with you. Amen.